హాయ్ హలో క్రేజీ జెస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియోని అయితే నేను చిన్న అరుణాచలం చూపించబోతున్నాను. అరుణాచలం వెళ్ళలేని వాళ్ళకు ద్వాదశ జ్యోతిర్లింగాలు చూడాలనుకునే వాళ్ళకు మాత్రం ఇది మంచి అవకాశం అని చెప్పచ్చండి. ఇక్కడ చిన్న అరుణాచలంలో ఎన్ని రూపాలలో శివుడు ఉన్నాడో అన్ని రూపాలలో శివుని అయితే కట్టారండి. ఇక్కడ ఇదైతే చిన్న అరుణాచలం అనేది నర్సాపురం అనే గ్రామంలో ఉందండి. ఇది భద్రాచలం నుండి పర్ణశాలకు వెళ్ళే మార్గం మధ్యంలో నర్సాపురం అనే గ్రామంలో చిన్న అరుణాచలం ఉందండి. ఇదైతే లోపలికి వెళ్ళడానికి మార్గము. ఇక్కడ అర్ధలారీశ్వరుడు ఇట్లా చాలానే కట్టారు. ఇది నవగ్రహాలకు సూచికగా 9 శివలింగాలను కట్టారండి. ఇది 9 కలర్లో ఉంది చూడండి. నవగ్రహ శివలింగాలు ఇవి. ఇక్కడైతే కాలభైరవుడు కూడా శివుడే కదండి. కాలభైరవుడు. ఇక్కడనైతే నవగ్రహాలు ఉన్నాయండి. ప్రతి ఆలయంలోనూ కూడా నవగ్రహాలు ఇప్పుడు ఉంటున్నాయండి. ఇవి నవగ్రహాలు. ఇది ధ్వజస్తంభం చూడండి ఎంత హైట్లో ఉందో ధ్వజస్తంభం. ఇక్కడ వెళ్ళినప్పుడు అయితే ఒకటే వర్షం అండి, అందుకే ఇక్కడ ఆగాము. ఇది మొదటిసారి అయితే వెళ్ళడం జరిగిందండి. మాకు తెలియదు చిన్న అరుణాచలం ఉందనేది తెలియదు. ఇక్కడనైతే క్షేత్రపాలకులండి నాగులు, ఎన్ని రకాలుగా నాగులు ఉన్నాయో అన్ని రకాలుగా. కుమారస్వామి ఆయన వాహనమైన పక్షి నెమలి వాహనం. కుమారస్వామికి అయితే నెమలి వాహనం. ఇక్కడైతే శివనాగు, వాసకి నాగు, ఇంకా వల్లి నాగు, మానసరాణి నాగు, జంట నాగులు, ఇంకా రకరకాలుగా నాగులు ఉన్నాయండి. నాగులన్నీ అరుణాచలం చిన్న అరుణాచలం క్షేత్రపాలకులుగా భావించి కట్టారండి ఇక్కడ. ఇంకా ఇటువైపు అయితే అమ్మవార్లు ఉన్నారు. ఇదే ఫస్ట్ అయితే ఏనుగు అన్నమాట. ఏనుగు శుభసూచకం కదండి. ఏనుగు ఇక్కడ వర్షం పడడంతో భక్తులు ఇక్కడ ఆగారండి. చాలామంది భక్తులే వచ్చారు. గంటకు పైన మేమైతే ఉన్నామండి. 1-2 గంటల సమయం ఉన్నామండి. ఒకటే వర్షం చాలా పడిందండి వర్షం. నేను వచ్చేసరికి అయితే ఇక్కడ అర్చకుడు శివయ్యకి అయితే అభిషేకం చేయడం, అలంకరించడం ఇవైతే చేస్తున్నాడండి. లోపల ఉండి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా ప్రత్యేక పూజలు చేయడం, అభిషేకం చేయడం, హారతి ఇవ్వడం ఇవన్నీ అయితే అర్చకుడు ఆలయం లోపల చేస్తున్నాడండి. చాలాసేపు చూస్తామండి. చాలా అదృష్టంగానే భావించాలి ఇక్కడ ఉండడం. క్లియర్గా చూపించే ప్రయత్నం చేశానండి. ఇక్కడ సహస్రలింగాలు ఉన్నాయి. ఈ శివలింగానికి 108 లింగాలు చెక్కబడి ఉన్నాయండి. ఇక్కడ హనుమంతుడు బంగారు శివలింగం ఉండడం ప్రత్యేకత అండి. ఆలయాన్ని అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా ఇక్కడైతే పూజలకైతే సిద్ధం చేసుకున్నారండి. పూజలకి ఎలాంటి పూజలైనా మన దోష నివారణ పూజలు ఎలాంటివన్నీ చేసుకోవచ్చు. అదైతే నంది, శివుని వాహనమైన నంది. వర్షం పడితే స్వాములు కూడా ఇక్కడికి వచ్చారండి. అలా జ్యోతిర్లింగాలకు మార్గం విసర్జించుకొని ఇక్కడికి వస్తారు కావచ్చు వాళ్ళు. ఇదైతే పల్లకి అండి, ఊరేగింపు పల్లకి ఉత్సాహ విగ్రహాలకి. ఇంకా ఇటు చూసుకుంటే దక్షిణామూర్తి ఇలా చాలానే కట్టారండి. ఇంకా ఇటు ద్వాదశ జ్యోతిర్లింగాలకు దారి. ఇది పల్లకి అన్నమాట. స్వామివారి పాదాలు ద్వాదశ జ్యోతిర్లింగాలు అని చెప్పాను కదండి. అక్కడ నుండి తీసుకొచ్చిన ఒక్కొక్క రాయితో ఇలా స్వామివారి పాదాలు అయితే కట్టడం జరిగిందండి. ఇది అద్భుతం అని చెప్పచ్చు. ప్రతిదీ అద్భుతమేనండి ఈ ఆలయంలో. ఇంకా ఇక్కడ చూడండి ఎన్ని నాగులను కట్టారో. ఇవన్నీ క్షేత్రపాలకులేనండి. అటువైపు వెళ్ళి చూపించాల్సింది ఉంది. ఆలయాన్ని అయితే చూపెడుతున్నాను. అన్ని పూల చెట్లతో చాలా బాగా కట్టారు. ఇంకా
ఎటువైపు చూపించాల్సింది ఉంది. దక్షిణామూర్తి ఇదిగోండి, ఎన్ని విధాలుగా శివుడు ఉన్నాడో అన్ని విధాలుగా కట్టారండి. ఆలయం ప్రాంగణం మొత్తం నందులతోనే కట్టి ఉంచారండి. శివునికి ఇష్టమైన పుష్పాలు ఇవన్నీ శివపార్వతులు చాలా బాగా కట్టారండి. ఇక్కడ 2 గంటల సమయం పైనే ఉన్నామండి. ఇక్కడ అమ్మవారు, ఇక్కడ స్వాములు అయితే దర్శించుకొని రావడం జరుగుతుందండి. ఇంకా పూర్తిగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను దేవుణ్ణి. ఇక్కడ మాకు అర్చకుడు అయితే కంకణాలు ఇవ్వడం జరిగింది. ఆలయ యొక్క విశిష్టత చాలా బాగా చెప్పాడు. ఇక్కడ అర్చకుడు అయితే డబ్బులు అయితే అస్సలు తీసుకోవడం లేదండి. నా ఇష్టపూర్వకంగా చేస్తున్నాను, ఆయనను సేవించడం నా అదృష్టంగా భావిస్తానని చెప్పాడండి. ఇక్కడ మా జోషి పాపకు ప్రసాదం కూడా ఇచ్చాడు, ఒక పండు. ఇక్కడ అమ్మవారు అయ్యవార్లు ఉన్నారండి. ఇక్కడ శాంతి పూజకి అయితే అన్ని సిద్ధం చేసుకొని కూర్చున్నారు. ఇక్కడ అమ్మవారండి. ఇంకా పూజకి అయితే భక్తులు అయితే అన్ని సిద్ధం చేసుకొని కూర్చున్నారు, ఒక జంట. ఇక్కడైతే దైవ దర్శనం జరిగిన తర్వాత కోరవలసిన 3 కోరికలను అయితే రాశారండి. ఒకటి, ఎవరి మీద ఆధారపడకుండా ఎవరి ముందు చులకన కాకుండా బ్రతకడం ఒకటి. రెండవది అయితే అన్ని కష్టాలను ఎదుర్కొంటాం కదండి జీవితంలో, ఎన్నో ఆటుపోట్లు. తర్వాత సుఖమైన సావునివ్వడం ఇది ఒకటండి. ఇక్కడ సంపత్ వినాయకుడు అండి. వినాయకుడు కూడా చాలా రకాలుగానే కట్టారు. ఇదైతే 12 జ్యోతిర్లింగాలకు ద్వారా అండి. ఇంకా మెల్లిగా అలా వెళ్తే ఇంకా జ్యోతిర్లింగాలు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇవన్నీ చూడండి, అన్ని నందులే. ఇక్కడైతే శివజ్యోతికి అయితే చాలా చరిత్రనే ఉంది. ఆయన శివ దగ్గర జ్యోతిగా ఉందండి. ఆదిశంకరాచార్యులు అర్ధనారీశ్వరుడు సగభాగం ఇచ్చాడు కదండి పార్వతీమాతకు, అర్ధనారీశ్వరుడు. ఇక్కడైతే సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ వెంకయ్య స్వామి గురుబలం కోసం వీలైతే పూజించవచ్చండి, వివాహం కొరకు, సంతానం కొరకు. ఇక్కడైతే యాగశాల అండి. ఇంకా ఇటైతే గుడి బయట అయితే చూపించడం అయితే జరుగుతుందండి. గుడి పైన నందులతోడు శివపార్వతులు, శివుడు ఇంత అద్భుతంగా కట్టారు. నంది వాహనం కదండి, ఇన్ని విధాలుగా కట్టారో చూడండి. అవన్నీ అయితే క్షేత్రపాలకుడు అక్కడే సహస్రలింగం అయితే ఉండిందండి. దాని చుట్టూ మొత్తం క్షేత్రపాలకులు అయిన త్రిశూలం ఎంత బాగా కట్టారో చూడండి. గోపురం పైన క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇంకా ఇటైతే ఇక్కడ వినాయకుడు అండి, సహస్ర వినాయకుడు, వృక్ష గణపతి, సిద్ధిబుద్ధి గణపతి, వావి గణపతి, చాలానే గణపతులు ఉన్నాయి కదండి. ఎలుక వాహనమైన ఆయుధం ఏంటి అండి, గొడ్డలి అనుకుంటా. అవి ఇలా కట్టారు. చుట్టూ అయితే ఆయన వాహనమైన ఎలుకలను పెట్టారండి. ఇంకా గణపతి, ఇదైతే 12 జ్యోతిర్లింగాలండి. ఫస్ట్ అయితే సోమనాథుడు గుజరాత్ నుండి దీర్ఘకాలిక రోగాలను నయం ప్రభాసపట్నంలో ఉంటుంది అటండి, గుజరాత్లోని ప్రభాసపట్నంలో. తర్వాత మల్లికార్జునుడు ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం అండి, ఇది శ్రీశైలం ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇక్కడ మహాకాళేశ్వరుడు అండి, మహారాష్ట్ర నుండి అనుకుంటా. ఇక్కడ నాగు ప్రత్యేకత అండి మహాకాళేశ్వరంలో. ఇక్కడ ఓంకాళేశ్వరుడు, ఇంకా మధ్యప్రదేశ్ అండి ఇది. వైద్యనాథుడు మహారాష్ట్ర నుండి. ఇలా 12 జ్యోతిర్లింగం మహారాష్ట్ర పల్కాట ఇది. ఇంకా భీమశంకరుడు మహారాష్ట్రలోనే ఎక్కువ శాతం జ్యోతిర్లింగాలు ఉన్నట్టున్నాయండి. ఇంకా భీమశంకరుడు. ఇక్కడైతే రామేశ్వరుడు తమిళనాడు నుండి. ఇలా ఉంటుందండి తమిళనాడు 12 జ్యోతిర్లింగం.
ఇంకా ఇక్కడైతే నాగేశ్వరుడు గుజరాత్ నుండి, ఇక్కడ విశ్వేశ్వరుడు కాశీ నుండి, కాశీ విశ్వేశ్వరుడు. ఇక్కడ అమ్మవార్లండి. ప్రతి ఒక్క జ్యోతిర్లింగానికి ప్రత్యేకత చాలానే ఉంటాయి. ఇక్కడ అమ్మవార్లు, అమ్మ యొక్క పీఠ అండి, అమ్మవారి యొక్క పీఠాల రథపీఠలో కూర్చోబెడతారు. ఇక్కడ త్రయంబకేశ్వరుడు. ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందండి. ఇక్కడ కేదారేశ్వరుడు ఉత్తరాఖండ్ నుండి ఇలా ఉంటుందండి. ఇదేమో ఇదొక జ్యోతి. శనీశ్వరుడు. ఇక్కడైతే అర్ధలారీశ్వరుడు, అరుణాచలం భృంగి, అన్యోన్య దాంపత్య జీవితాన్ని ఇచ్చేవాడు. అర్ధలారీశ్వరుడు అన్యోన్య దాంపత్య జీవితం భృంగి నుండండి. ఇది దాంపత్య జీవితంలో ఏమన్నా ఉన్నవాళ్ళు ఇది చేసుకోవచ్చు. అర్ధలారీశ్వర శివలింగం ఇది. ఇక్కడ శివలింగం, అర్ధలారీశ్వర శివలింగం. దీనికైతే వెనుక వైపున ధ్వజస్తంభాన్ని కట్టారండి. చాలా హైట్లో కట్టారు. ఇప్పుడు చూపించిన దానికంటే కూడా చాలా హైట్లో కట్టారండి. ఇదైతే క్షేత్రపాలకులండి, ఇంకా కట్టాలి. ఇక్కడ నిర్మాణం అయితే సాగుతుందండి. ఇక్కడ 4 దిక్కుల 4 తలలతో శివుడు అండి. మొత్తం శివుని యొక్క మొత్తం శివమయం. శివుని యొక్క వివిధ రకాల ఆకారాలు, వివిధ రకాలుగా ఏ విధంగా అయితే ఉన్నాడో అలా. ఇక్కడైతే ఇంకో రకంగా అన్నమాట. ఇది ఉత్తర ద్వార దర్శనం. శివ ఏకాదశి నాడు ఉత్తర ద్వార దర్శనం చాలా మంచిది అంటారు కదండి. ఇది అదేనండి, ఉత్తర ద్వార దర్శనం. ఇక్కడ 4 తలల బ్రహ్మ శివ ముక్కోటి నాడు ఉత్తర ద్వార దర్శనం మంచిదండి. ఇంకేటొక్కడ అమ్మవారు అయితే కట్టారు. ఇంకా శ్రీపాదలింగం అండి. ఇది శ్రీపాదలింగం. ఇటు చూసుకుంటే అన్నమలై మరకతలింగం. ఇది అన్నమలై మరకతలింగం అండి. ఇంకా ఇటువైపు అయితే చూసుకుంటే అమ్మవారు. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు, శివపార్వతులు ఏనుగులతో ఎంత బాగా కట్టారో చూడండి. ఇక్కడ ఇంకో రకమైన శివుడు, పైన నంది వాహనం. ఈ సప్తర్షులు అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో అయితే మీకు అందరికి తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ని ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.